డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, రౌండ్ 5 అయితే వచ్చేసిందమ్మా. త్వరగా 5 గంటలు అంటే 5 గంటలకు రిలీజ్ చేసేసారు వీళ్ళు రౌండ్ 5. ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేసుకోండి రౌండ్ 5 ఎలా ఉందో. మరి ఎవరెవరికి మారినాయో ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. తెలుసుకోవచ్చు. మరి ఇమ్మీడియట్గా ఇక్కడ మరి జేఈ అప్లికేషన్ నెంబరు, తర్వాత పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు రౌండ్ 5 మరి అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. అలాట్మెంట్ లెటర్ అయితే వచ్చేస్తుంది. మరి కొత్తగా రౌండ్ 5లోకి చాలామందికి మారి ఉంటాయి. నేను అనుకోవటం కొత్తగా మారింది. మీరు మారిన వాళ్ళు మన ఛానల్లో కామెంట్ అయితే చేయండి, సార్ నాకు కొత్తగా వచ్చింది. మరి అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? కొత్తగా వచ్చిన వాళ్ళు నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే. మరి కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు రౌండ్ 5లో సీటు వచ్చిందా మీకు? రౌండ్ 5లో సీటు వస్తే 3 పనులు చేయాలి. ఒకటి యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్. రెండోది పేమెంట్ చేయండి. పేమెంటు మరి 30,000 రూపీస్ 30K ఓసీ పిల్లలు, మరి 15,000 ఎస్సీ ఎస్టీ పిల్లలు పే చేయాలి. మొత్తము డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలమ్మా. ఈ 3 పనులు చేస్తే మీకు సీట్ ఉంటుంది. లేకపోతే మీరు అసలు జోసా నుంచి అయిపోయింది, ఇంకా జోసా నుంచి బయటకు వెళ్ళిపోతారు. అదేవిధంగా చూసినట్టయితే మీ సీటు క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఎప్పుడులోగా పేమెంట్ చేయాలి? పేమెంట్ ఎప్పుడు లోపల ఆల్రెడీ 5వ రౌండ్ టఫా అన్నీ అయిపోతాయి. ఇది చూశారు ఇక్కడ రౌండ్ 5 ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్, ఐఐసి బెంగళూరు. చాలామంది కూడా కొంతమందికి ఎవరైనా ఐఐటీస్కి మారింటే నాకు ఐఐటీ చేంజ్ అయింది సార్ అని మీరు చెప్పండి. ఇప్పుడు 5 గంటలకైతే వచ్చేసింది. మరి 16వ తారీఖు 5 గంటలు ఆన్లైన్ రిపోర్ట్ స్టార్ట్ చేసేయండి. 20వ తారీఖు లోపు మీకు 20వ తారీఖు లోపు లాస్ట్ డేట్ ఇచ్చాడు. 20వ తారీఖు లోపు ఇచ్చాడు. తర్వాత 21 రిజల్యూషన్ ఆఫ్ పేమెంటు. తర్వాత 21లో మీకు విత్డ్రాల్ క్యాన్సిలేషన్ చూసుకోవచ్చు. మరి కొంతమంది అంటున్నారు మరి రౌండ్ 6 ఉందా లేదా సార్ అని కొంతమంది ఇంకా మరి డౌట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది రౌండ్ 6 అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఎన్ఐటీ సిస్టమ్ ఉంది కదా, ఎన్ఐటీ సిస్టంలో ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ పిఏఎఫ్ ఇంకో రోజు ఇచ్చారు చూడండి. 22, 24 నుంచి మీకు పిఏఎఫ్ పే చేయాలి. 24 5 గంటల లోపు పార్షియల్ అడ్మిషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంది. 24 5 గంటల లోపు మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు కూడా పే చేయాలమ్మా, లేకపోతే మీకు సీటు ఉండదు. మరి పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎంత పే చేయాలి మీరు? ఓసీ పిల్లలు, ఓసీ ఈడబ్ల్యూఎస్ పిల్లలు 45,000 రూపాయలు పే చేయండి అమ్మా ప్రతి ఒక్కళ్ళు. 45,000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పిల్లలు 20,000 పే చేయాలి టోటల్గా. ఇప్పుడు సెకండ్ ఫైనల్గా మనకి 21వ తారీఖు తర్వాత మరి పే చేయాల్సింది 20,000, 45,000 రూపాయలు అయితే పే చేయాలి. మొత్తము ఓసీ పిల్లలు ఈడబ్ల్యూఎస్ మొత్తం 75,000 రూపాయలు మీరు కట్టినట్టు. మీరు సీసీ యాప్కి వెళ్ళాలంటే యూ నో నీడ్ టు పే ఎనీథింగ్. సీసీ యాప్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ మీ డబ్బులే వాళ్ళ దగ్గర ఉండి, కొత్తగా ఎవరైతే సీసీ యాప్కి వెళ్తారో వాళ్ళైతే పేమెంట్ చేయవలసి ఉంటుంది. మరి చూసినట్టయితే ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లలు 15,000 ఆల్రెడీ కట్టారు కదా. ఇప్పుడు పిఐఎఫ్ 20,000 కట్టండి. ఇప్పుడు పిఐఎఫ్ 20,000 రూపాయలు కట్టాలి. వీళ్ళైతే 45,000 రూపాయలు ఇప్పుడు పిఐఎఫ్ పే చేయాల్సి ఉంటుంది. త్వరగా పేమెంట్. పిఐఎఫ్ లింక్ అయితే ఇంకా రాలేదు, వెయిట్ చేయండి. ఇది స్టూడెంట్స్ చాలామందికి ఇంకా డౌట్ ఉంది. రౌండ్ 6 వస్తుంది, చూద్దాం మనం. రౌండ్ 6 అయితే రావాలి. లాస్ట్ ఇయర్ కూడా, ఎందుకంటే స్టూడెంట్కి సేమ్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఇది రౌండ్ 6 అయింది. ఇది రౌండ్ 6 అయింది లాస్ట్ ఇయర్. మనకి రౌండ్ 7 కూడా వచ్చింది లాస్ట్ ఇయర్. ఇట్లాగే ఉంది, సేమ్ ఇదే మ్యాటర్ ఉంది. అందుకని నేను కూడా ఇక్కడ రౌండ్ 6 అని వీటి రాయాలి. అందుకని చాలామంది మీలో డౌట్ పడటంలో సందేహం లేదు. మీరు ఎందుకు డౌట్ పడుతున్నారు? ఇక్కడ రౌండ్ 6 అని రాయాల ఇక్కడ వీడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఫైనల్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్ ఫర్ ఓన్లీ, ఇక్కడ ఏమన్నాడు? ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్, ఐఏఎస్సి అని అన్నాడు. అంతేగాని ఫైనల్ రౌండ్ ఫర్ ఎన్ఐటీ అనలేదు కదా. ఎన్ఐటీ, IIIT, GFT అనలేదు కదా. ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ ఇక్కడ సపరేట్ ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉంటే మంచిదే కదా రౌండ్ 6లో. ఎందుకంటే రౌండ్ 5లో ఎక్కువ మారవు, రౌండ్ 6లోనే ఎక్కువ మారే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడైతే రౌండ్ 5 అయితే వచ్చేసింది. మరి పేమెంట్ అయితే మరి 20వ తారీఖు లోపు రౌండ్ 5 అయితే సండే సండే లోపు మీరు పేమెంట్ అయితే చేసేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మనం అందరం కూడా రౌండ్ 6 కోసం వెయిట్ చేద్దాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.